హలో అండి. ఈరోజైతే స్నాక్స్‌లోకి నేను ఇంట్లోనే ఈజీగా హాట్ చిప్స్ స్టైల్‌లో బనానా చిప్స్ చేశాను. అవే చేతన్ పడుకొని లేచాక ఇస్తే వాడు దాన్ని ఫుల్‌గా పరీక్షించి అసలు తినకుండా అలా అలా పడేసాడనమాట. తర్వాత ఇంకా కాసేపు టెర్రస్ పైకొచ్చి వాడితో కాసేపయితే ఆటలైతే ఆడుతూ ఉన్నాను నేనిక్కడ. తర్వాత వాకింగ్ చేసుకొని ఇంక కిందకైతే వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చేతన్ అయితే ఆంటీతో పాటు కిందకెళ్ళాడు. ఈలోగా నేనైతే ఈ కాలీఫ్లవర్ పొటాటో కర్రీ చేశాను. చేతన్ కూడా ఇష్టంగా తినే విధంగా ఈ కర్రీ అయితే కొంచెం గ్రేవీలా చేశాను అనమాట. వాడికి కూడా నచ్చుతుంది. చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది. బట్ చేతన్ కోసం రైస్ ఎలాగో పెట్టాలి కదా అని ఇంక రైసే పెట్టేసా అనమాట. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మీన్వైల్ టీ పెట్టేసి కర్రీ అయితే మగ్గిస్తూ ఉన్నాను సిమ్లో. చేతన్ అయితే మా హస్బెండ్తో పాటు మళ్ళీ ఆ చిప్స్ అయితే కొంచెం టేస్ట్ చేశాడు. ఇంకా ఆయన టీ తాగిన తర్వాత చేతన్ని ఫ్రెష్ అప్ చేసేసి తీసుకొచ్చేసారు. ఈలోగా నేను వాడికైతే డిన్నర్ ఫీడ్ చేస్తున్నాను. ఇది ఇలా ఒక అరగంట సేపు కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఈ పిల్లలకి ఫుడ్ పెట్టే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రస్ట్రేటింగ్ కదా. తర్వాత మేము కూడా డిన్నర్ చేసేస్తాం. గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఫుల్ బ్లాగ్ లింక్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో